డైరెక్షన్లోనే ఆలోచిస్తామండి. ఎవరన్నా నేనే కదా, అందరూ అలాగే. నువ్వు ఆ పార్ట్ కూడా 100% అది 100% అది ఆలోచించండి. ఎందుకంటే నేను ఒక 100 పెట్టేశారు అంటాం కంటే కూడా పెట్టిన తర్వాత ఎంత వచ్చిందనేది నేను చూసుకునే రకాన్ని. సో నా మీద రూపాయి పెట్టినా పర్లేదు, కనీసం పావలా అన్నా రావాలి. అంతేగాని నా మీద 10 రూపాయలు పెట్టేశాడు కదా అని చెప్పి ఊగేసే టైప్ కాదు నేను. ఎందుకంటే మళ్ళీ ఆ 10 రూపాయలు తెప్పించాలంటే మనం ఎంత స్ట్రగుల్ చేయాలి, బాధ్యతే కదా, మనదే బాధ్యత. ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి. సాయం చేసినప్పుడు మీరు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారో తెలియదు, కానీ మీకు కనుక నేను ఒక దెబ్బ లాస్ చేసాను అనుకోండి, దెబ్బ వేసాను, జీవితాంతం మీరు గుర్తుంటారు. ఎందుకు మన గురించి అలా బ్యాడ్గా పెట్టుకుని గుర్తుంచుకోవటం, మన మీద అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు. సో అది ఎక్కువ ఫాలో అవుతా, అది ఉంటుంది నా మైండ్లో ఎక్కువ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, సామాజికవర్గం టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో. ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను అడిగా, ఇచ్చేస్తావా డబ్బులు అని అడిగి, ఇచ్చేస్తాను సార్ అన్న. అవును అవును. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి? ఈ సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు మీరు థియేటర్కి వెళ్ళి తిన్న కోకు పాప్కార్న్ ప్యాకెట్ డబ్బులు కూడా ఇచ్చేస్తా. పెట్రోల్ ఖర్చు మరి ఇంకా ఏమైనా యాడ్ చేసి ఇచ్చేస్తా. ఈ సినిమాకి మీరు కేటాయించింది అంతా ఇచ్చేస్తా, ఒక టైం తప్ప. అవునా? బా, వాట్ కాన్ఫిడెన్స్ రియల్లీ. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఎందుకు సినిమా చేయడం. అవును. పైగా నీకు కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయని చెప్పావు కదా. సరే, నీకు అదృష్టం గీతాట్స్ అనేది వెరీ స్ట్రాంగ్ బేస్. కానీ ఇవన్నీ ఒకలా ఉంటుండగా మీరు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అలాంటి కాంట్రవర్సీ రావడం ఏంటి అసలు? నేను షాక్ అయ్యాను, అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే. మీరు ఏదో బిగినింగ్ నుంచే ఇదేదో అదో కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు. అవును, నవ్వుకునే సినిమా. అవును, అలాగే ప్రొజెక్ట్ చేశాను. #సింగిల్ ఓ బ్యాచులర్ ఫెలో, దానికి అలాగే శివయ్య అన్న దాని మీద ఏంటి కాంట్రవర్సీ అసలు? అది అనుకోకుండా వాంటెడ్లీ చేసింది కాదు, అనుకోకుండా అలా జరిగిందండి. సో మనకు తెలిసింది ఏంటంటే టీం ఇబ్బంది పడ్డారని తెలిసింది. అది ఎవరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అంటే ఇష్యూ కదా అది, పెద్దది ఎందుకు తెలిసింది మనకి ఇబ్బంది పడ్డారని. మళ్ళీ దాన్ని సాగదీసో లేకపోతే డిలే చేయకుండా ఇమీడియట్గా సారీ చెప్తే గొడవ సాల్వ్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా సారీ చెప్పేసి అప్పుడే క్లోజ్ చేసామండి. అది కదా, సారీ చెప్పుకునేంత పొరపాటు మీరు ఎందుకు ఫీల్ అయ్యారు అన్నది నా పాయింట్. బాధ పెట్టాం కదా, బాధపడ్డారని తెలిసింది. బాధ పెట్టినప్పుడు సారీ చెప్పడం తప్పులేదని, అసలు తప్పు ఒప్పుల గురించి తర్వాత చూసుకుందాం. వాళ్ళు బాధపడ్డారని తెలిసింది. సో దాన్ని సారీ చెప్పి ఇంకంతే కదా. ఇంకా అల్టిమేట్గా చెప్పాల్సింది అది. ఏదైనా తప్పు జరిగినప్పుడు నార్మల్గా మనం సారీ చెప్పడం, సారీ చెప్పాలి. సో సారీ చెప్పడం తప్పేం కాదు. బాధపడ్డారు, హర్ట్ చేయడం ఉద్దేశం కాదు, సారీ చెప్పేస్తే ఇమీడియట్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అని మీరు అడగలేదా? యూ డిడ్ నాట్ ప్లీడ్. నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే మీరు ప్లీడ్ చేయలే, ఇందులో తప్పే ఉంది, అలాగ వెళ్ళలేదు మీ వెర్షన్. వెంటనే యూ యీల్డెడ్ యువర్ సెల్ఫ్, వెంటనే సరెండర్ అయిపోయారు ఏంటన్నది నేను ఆశ్చర్యపోయాను. అంటే నాట్ దట్ మీరు సరెండర్ అవ్వకుండా వాళ్ళతో అటాక్ ఇచ్చి గొడవ పడాలని నా ఉద్దేశం. అసలు అంత కూడా ఏం జరగలేదండి. అంటే బయట మనకి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా అలా ఎక్స్టెండ్ అయిపోతుంది కదా. సో మనం ఇమీడియట్ క్లోజ్ చేస్తే అందరి టైం వేస్ట్ అవుతుంది, అంతే మెయిన్ ప్రాధాన్యత అది. బట్ సోషల్ మీడియా ఏమీ ఆగలేదు కదా. సోషల్ మీడియా స్లోగా ఆగుద్దులేండి, అది ఆగిపోతుంది. అది మనం వెంటనే ఇష్యూ ఎప్పుడు వచ్చినా కూడా క్లోజ్ చేసేస్తే అందరు టైం ఇది అవ్వదు. ఏదో మీరు కాంప్రమైజ్ అయిపోయారు ఎక్కడో అనిపించింది. 100% ఇప్పుడు ఇబ్బంది పడ్డారు, పొరపాటున హర్ట్ అయ్యారు అన్న వెంటనే సారీ చెప్పేసి ఇష్యూ క్లోజ్ చేసేద్దాం అన్నదే నా ఇంటెన్షన్. డెఫినెట్గా ఇబ్బంది పడ్డాను, ఒకళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారంటే నేను ఇబ్బంది పడతాను. అండ్ నాకు ఇక్కడ కాపీ కూడా అవ్వలేదు. మా డైరెక్టర్ తమిళ్, అతను తెలుగు పూర్తిగా తెలియదు, పూర్తిగా రాదు. సో కాపీ అయ్యే ప్రాసెస్లో కంపల్సరీ పోస్ట్లో అందరూ ఉన్నారు, నేను ఉండాలి అక్కడ. ఎందుకంటే ఒక డైలాగ్ ఆల్టర్ కన్నా దీనికన్నా లేకపోతే ఒక పక్క డంపింగ్ అవుతుంది, ఆర్ఆర్ అవుతుంది, నేను ఉండాలి. ఈ రిలీజ్ చేసింది కూడా మేము ఆ రోజు కూడా సాంగ్ చేసి ఇదంతా చేయలే, డైరెక్ట్ ట్రైలర్ చేసి వెంటనే క్లోజ్ చేస్తాం ఈవెంట్ కూడా, గుర్తుంది. ఎందుకంటే అందరికి పనులు ఆక్యుపై అయిపోయి ఉన్నాం. ఈ టైంలో అందరూ మళ్ళీ ఆలోచించి అట్లీస్ట్ టీంల వరకు అన్నా ఆలోచించి ఏంటి అనేది లేకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్ ఆపాలి. కాబట్టి ఆ ఇష్యూని అలా చేయవలసి వచ్చింది. బట్ బన్నీవాస్ గారు ట్వీట్లో కొంచెం అఫెండ్ అయినట్టుగా ఆ సౌండింగ్ వచ్చింది. లేదు అంటే
భాస్కర్ నార్మల్గా అలా రియాక్ట్ అయ్యే మనిషి కాడు. అది ఇంక మరి ఆయన పర్సనల్గా నాకు తెలియదు. తర్వాత అంటే నేను మళ్ళీ ఈ పనిలో పడిపోయిన తర్వాత ఇలా అన్నారంటే నన్ను ముందు నాకు ఇవన్నీ పూర్తి అయిపోయినామండి, అప్పుడు క్లియర్గా ఇది చూద్దాం, మీకు నెంబర్ ఉంది కదా ఆయనే ఫోన్ చేసి అడగనని కూడా చెప్పా. ఓకే, యూ హ్యావ్ వాచ్డ్ దట్ ట్వీట్? అట్లీస్ట్ నాకు పంపారు. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆన్ దట్? అక్కడ ఫైనల్గా శాంతి 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 ఉంది కదా, ఓం శాంతి ఎప్పుడు మంచిది. మనం అప్పుడే ముందే వచ్చేసాం శాంతికి అనుకుని ఉంటావు నువ్వు. ఏదన్నా లాస్ట్కి శాంతి అవ్వాలి, శాంతి పర్వం అనుకో. 18 ప్రశాంతంగా ఉంటుంది. 18 రోజులు యుద్ధం జరిగిన తర్వాత కూడా శాంతి పర్వంలోకి వచ్చింది మహాభారతం కూడా, అది వేరే. బట్ శివయ్య మిమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేస్తాడని అనుకున్నారా మీరు? చెప్పా, అనుకుంటే ఎందుకు చేస్తాం అలాగే. సో మీరేదో సమ్వేర్ యూ ఫెల్ట్ దట్ యూ మేడ్ ఎ మిస్టేక్, అంతే కదా? అంతే అంతే, అక్కడ ఆగిపోయారు మీరు. బట్ బయట పబ్లిక్లో టాక్ ఏంటంటే ఇందులో తప్పే ఉంది, వాళ్ళు అడగడం ఏంటి, వీళ్ళు సరెండర్ అయిపోవడం ఏంటి, శ్రీ విష్ణు వెంటనే వచ్చి అతను ఏదో పెద్ద అపరాధం చేసినట్టు, ఏదో ఓగహిత్యంకి కమిట్ అయినట్టు వచ్చి మాట్లాడడం ఏంటి, ఏంటుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అన్న మాటలు కూడా వినిపించాయి. ఓకే ఓకే ఓకే, అది ఇంక ఉంటుందిలేండి. ఇప్పుడు ఎప్పుడు ఉంటుందండి అది, ఆ డిస్కషన్ అదంతా ఎప్పుడు జరుగుద్ది. ఓకే, ఇంక మనం ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ బయట అన్నీ కూడా ఎవరేమనుకున్నా ఇంకా మనమైతే ఆ ఇష్యూని క్లోజ్ చేస్తాం. అక్కడ నీ వైపు నుంచి నువ్వు క్లోజ్ చేస్తాం, దట్స్ ఇట్. ఒకవేళ వాసు గారు అలా అన్నా కూడా ఆయన ఫీల్ అయింది, అది అతనే ఎవరిని నిందించలే. అవునవును, ఆయన ఫీల్ అఫెండ్ అయ్యారు అంతే, దట్స్ ఆల్. టు కన్క్లూడ్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ విత్ యూ, టైటిల్ #single అంటే బ్యాచులర్. అబ్సల్యూట్లీ రైట్. నువ్వు ఇంకా బ్యాచులర్గా కనిపించి ఇన్ని సినిమాలు స్వాగ్ లాగా చాలా హై లెవెల్. నేను ఆ రోజు స్టేజ్ మీద కూడా నీ గురించి మాట్లాడాను, నెక్స్ట్ కమల్ హాసన్ అని మాట్లాడాను. నన్ను తిట్టారు అనుకో కొందరు, ఆ శ్రీ విష్ణు కమల్ హాసన్ ఏంటని అన్నారు. బట్ స్టిల్ ఐ అబైడెడ్ బై వాట్ ఐ సెడ్. అన్ని చేసేసి మళ్ళీ ఒక సింగిల్ బ్యాచులర్గా వాళ్ళు తీసిందే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. దానికి నువ్వు స్టిల్ యువర్ యాప్ట్ అని అనిపించిందా నీకు, లేకపోతే యూ హ్యావ్ టేకెన్ సమ్ అదర్ కేర్, సమ్ మోర్ కేర్ ఫర్ దట్? ఏం తీసుకోలే, కంపల్సరీ డౌట్స్ ఉంటాయి. నాకైతే డౌట్ లేదు. వచ్చి చూసిన తర్వాత అన్ని సినిమాల కంటా కూడా ఇప్పుడు దాకా ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలో వాటికి నువ్వు చేసింది, నేను చేసిన వాటిల్లో ఇది నీది బెస్ట్, ఆల్ టైమ్ బెస్ట్ ఇదనే అంటారు అందరూ. ఎందుకంటే వన్స్ వచ్చిన తర్వాత మనం కథలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను బయట తాలూకు రెఫరెన్స్ కానీ బయట రెగ్యులర్ ఇది కనిపించకూడదు. అదే మరి పర్ఫార్మెన్స్ ఆ పాత్రలో చూడటం మొదలెట్టినప్పటి నుంచి ఒక 10వ సెకండ్కి వీడికి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే దాంట్లో వెళ్తారు. ఒక నిమిషంలో వీడికి కనెక్ట్ అయి తీరుతారు. అంత ఈజీగా క్యారెక్టర్ని అర్థం చేసేసుకుంటారు. భలే చేశాడు అంటారు కానీ ఇంకా అంతకుమించి ఏం ఆలోచించరు. ఓకే, ఇప్పుడు ఈ గెటప్ ఏంటి అసలు? గుర్రు ఇది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదండి. ఒక సరైన మూమెంట్లో వస్తుంది ఈ బ్లాక్. ఈ బ్లాక్ నాకు తెలిసి ఈ ఒక్క బ్లాక్ కోసం 2-3 సార్లు చూస్తారు కుర్రాళ్ళు మినిమం. మామూలుగా ఆ తర్వాత సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఓటీటీల్లో లేకపోతే యూట్యూబ్లో వీటిల్లో అయితే మాత్రం గట్టిగా ఇది కొన్ని చాలా రోజులు వైరల్ కంటెంట్గా ఉండిపోతుంది. అవునా? ఈ గెటప్, ఈ సీక్వెన్స్ అంతా ఒక 12 నిమిషాలు ఉంటుంది. థియేటర్లో మంచి వైబ్రేషన్, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా దాన్ని ఏదో ఇన్క్విజిటివ్గా ఇంటర్వ్యూయింగ్గా ఉంది గెటప్. ఆ రోజు యాంకర్ కూడా ఇదే డ్రెస్ చేసుకురాడు, మరి ఎడిషనల్ కదా. అండ్ లుకింగ్ వెరీ గుడ్, మంచి ట్రెండీ టైటిల్. సూపర్. శ్రీ విష్ణు ఈజ్ #single. ఫెంటాస్టిక్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నాకు ఐ పర్సనలీ లైక్ యూ బికాస్ ఫర్ ది ఇంట్రెస్ట్ యూ షో. థ్యాంక్ యూ అండి. యంగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు, ఎవరో పాత డైరెక్టర్లు ఇచ్చారని వాళ్ళు వెనకాతలు పడకుండా, ఇందాక నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన వాడే రాజమౌళి ఎందుకు కాకూడదు? దట్స్ ఎ గ్రేట్ స్పిరిట్ రియల్లీ.
ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ విష్ణు. అండ్ విల్ May 9th పెద్ద హిట్ కొట్టు, May 10th మళ్ళీ మనందరం కలుద్దాం. కలుద్దాం తప్పకుండా. గుడ్ లక్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. అది శ్రీ విష్ణు జర్నీ అండ్ ట్రావెల్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ ఈజ్ కంప్లీట్లీ క్యాపిటలైజింగ్ ఆన్ May 9th. మీ అందరూ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్, ఇక్కడ ఒక చోట కాదు. థ్యాంక్ యూ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ May 9th. #single. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.